చేసిన వ్యాఖ్యలో గనక చూసుకుంటే ప్రథమంగా అయితే పాలమూరు రంగారెడ్డి గురించి వచ్చింది. ఈ పాలమూరు ఏదైతే జలాల అంశంపై ప్రథమంగా మాట్లాడడం జరిగింది. నల్గొండ జిల్లాలకు కూడా అన్యాయం చేస్తూ ఉంటే సహించమంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే మాట్లాడారు. అయితే ఇక్కడ ఒక విషయం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీఎం మనం చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయనకు కీలకంగా కౌంటర్ ఇచ్చారు కేసీఆర్. అసెంబ్లీకి రా, నీటి వాటాలపై చర్చిద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. కొడుకు అల్లుడు కొట్టుకుంటున్నారని కేసీఆర్ బయటకొచ్చిండు. ముఖాముఖి చర్చంటే ముఖం చాటేసేదే కేసీఆర్. చంద్రబాబు అసలు శిష్యుడు కేసీఆర్. 3 జిల్లాలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. కేసీఆర్ కేటీఆర్ ఆర్థిక ఉగ్రవాదులు. మనం చూసుకోవచ్చు ప్రథమంగా గనక సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన సమాధానం ఇచ్చారు. ఆయనకి ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలని తిప్పికొడుతూ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు కనుక మనం చూసుకుందాం. రాష్ట్రంలోని నదీ జలాలపై చర్చిద్దామని, అందుకోసం అసెంబ్లీకి రావాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇప్పటికైనా బయటికి రావడం చాలా సంతోషకరమైన. కొడుకు అల్లుడు కొట్టుకుంటున్నారని కేసీఆర్ బయటకు వచ్చాడని ఆయన అన్నారు. ఇక మీడియా సమావేశంలో కేసీఆర్ చేసిన ఆరోపణలపై సీఎం రియాక్ట్ అయ్యారు. ముఖాముఖి చర్చలకు రమ్మంటే ముఖం చాటేస్తున్నాడు. కుర్చీ కోసం అల్లుడు కొడుకు కేసీఆర్ చావు కోరుకుంటున్నారు. ఇక కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన సమాధానం చెప్పారు. మనం చూసుకోవచ్చు ఆయన ఇచ్చిన కౌంటర్ల ప్రకారం ప్రతిసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకే విషయం చెప్తూ ఉన్నారు. ఈ 2 ఏళ్ల పాలనలో రండి, అసెంబ్లీకి రండి, మాట్లాడుకుందాం, అసెంబ్లీకి రండి, చర్చించుకుందాం. అనేక సందర్భాల్లో మీరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని మీరు అసెంబ్లీకి రండి, మనం మాట్లాడుకుందాం అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకనొక టైంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఒకటే అన్నారు, ఏమైనా తప్పులుంటే పెద్దవారి కింద మీరు చెప్పొచ్చు, అసెంబ్లీకి రావచ్చు, అసెంబ్లీకి వచ్చి మా ప్రభుత్వంలో తప్పులుంటే సలహాలు ఇవ్వచ్చు, మా ప్రభుత్వాన్ని నిలదీయచ్చు అంటూ కూడా అనేక సందర్భాల్లో కేసీఆర్ ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా కేసీఆర్ వచ్చి చర్చలు పెట్టడం ఈ 2 ఏళ్లలో మాట్లాడడం గానీ, ఈ 2 ఏళ్లలో ఇటు రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పడమే గానీ, లేకపోతే ప్రజల తరపున నిలదీయడమే గానీ ఎక్కడా చేయలేదు. ఏ రోజు అసెంబ్లీకి రాలేదు. వచ్చినా కేవలం హాజరు పట్టిక కోసం వచ్చి ఏదో తూతు మంత్రంగా వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోవడం తప్ప ఏ రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయంలో గానీ ఆయన ఎక్కడా లేవనెత్తిన అంశాలు లేవు. ఆయన తరపున కొడుకు అల్లుడు రావడం తప్ప ఎక్కడా కూడా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడింది ఇంతవరకు లేదు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గనక క్లారిటీగా కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. గట్టిగా నిలదీశారు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ని. ఒకటే అంటున్నారు, ఏమని అంటే కేసీఆర్ అసెంబ్లీకి రా. ఎప్పుడు ఈ 2 ఏళ్లలో చెప్పిన మాటే మరొకసారి కూడా చెప్పారు, కేసీఆర్ అసెంబ్లీకి రా, చర్చించుకుందాం. ముఖాముఖి అంటే ముఖం చాటేసేది నువ్వు. ఎవరి గురించి ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. ముఖాముఖి అంటే ముఖం చాటేసేది నువ్వు అని చెప్పి ఆయన క్లారిటీగా చెప్పారు. అలాగే చంద్రబాబు అసలు శిష్యుడు కేసీఆర్ అంటూ కూడా ఇటు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఆయన కొన్ని అంశాలు లేవనెత్తారు. 3 జిల్లాలకు మరణ శాసనం రాసిందంటే కేసీఆర్. ఇటు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు. కొడుకు అల్లుడు కొట్టుకుంటున్నాడు కాబట్టి కేసీఆర్ బయటకు వచ్చాడు. ఇక్కడ ఆయన మరొక అంశం లేవనెత్తారు. కొడుకు అల్లుడు కేసీఆర్ చావు కోరుకుంటున్నారని, కేసీఆర్ చావు కోరుకుంటున్నారంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఆయన ఇక్కడ మరొక వ్యాఖ్య అన్నారు, కేసీఆర్ ఎప్పుడూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రథమంగా చూసుకున్నట్టయితే గనక నిన్న ఏదైతే కేసీఆర్ లేవనెత్తిన అంశాలే గానీ, దానికి దీటైన కౌంటరే గానీ, ఏదైతే ఈ 10 ఏళ్ల పాలనలో మీరేం చేశారు, అసెంబ్లీకి రండి, మాట్లాడుకుందాం, అసెంబ్లీకి రండి, చర్చించుకుందాం. మరి కేసీఆర్ నిజంగానే అసెంబ్లీకి వెళ్తారా? ఒకవేళ అసెంబ్లీకి వెళ్తే ఈ విషయాలపై మాట్లాడతారా? మరి లేదా ఏదో మరొకసారి వెళ్ళేసి అలా ఏదో హాజరేయించుకొని వచ్చేస్తారా? అయితే ఇక్కడ ప్రథమంగా ఆలోచించాల్సిన మరొక అంశం ఏంటంటే, ముఖాముఖి చర్చ అంటే ముఖం చాటేస్తారు కేసీఆర్. కరెక్టే. అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి పిలవడం, ఈయన రాకపోవడం, అనేక సందర్భాల్లో చర్చించుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి, అసెంబ్లీలో ఈ ప్రజా సమస్యలపై ఎక్కడా కూడా ఎవరికి ఎవరు అంటే కక్ష ఉండదు, పర్సనల్ అంశాలు ఏం మాట్లాడుకోరు. కానీ ఇక్కడ ప్రజా అంశాలపై క్షేత్రస్థాయిలో మాట్లాడుకునేటప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల ముందు మాట్లాడారు. ఎక్కడా కూడా కేసీఆర్ ఆ వైఖరి ప్రదర్శించారు. ఎప్పుడు కేసీఆర్ ని రమ్మన్నా ఇటు కేటీఆర్ గానీ లేకపోతే హరీష్ గాని మాట్లాడతారు, కానీ కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఇక్కడ మరొక అంశం చూసుకున్నట్టయితే కేసీఆర్ క్లారిటీగా చెప్తున్నారు, ఒకవేళ కనుక ఈ సమస్య లేకపోతే 2 ఏళ్ల పాలన బాగుంటే నేను రాకపోయేవాడిని అన్నారు. అంటే ఇప్పుడు కూడా వస్తారా, లేదా తూతు మంత్రంగా ఈ 2 రోజులు హడావిడి చేసి వెళ్ళిపోతారా?
ఒకవేళ గనక ప్రజాక్షేత్రంలోకి వస్తే గనక నిజంగా ఇటు బీఆర్ఎస్ కూడా ఒక రకంగా చెప్పాలంటే పంట పండిందనే చెప్పుకోవచ్చు. ఇటు ప్రజల్లో కొంతమేరకు సానుకూలత వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకవేళ గనక మరొకసారి కేసీఆర్ మొక్కం చాటేస్తే, ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని నిలదీయాలి అనుకున్నప్పుడు అసెంబ్లీలో కూర్చొని ప్రజా క్షేత్రంలో కూర్చొని ప్రజల సమస్యల గురించి మాట్లాడారు. ఎక్కడా కూడా ఆ అంశం చేయట్లేదు. ఏదో అప్పుడప్పుడు వచ్చి కేవలం అప్పుడప్పుడు వచ్చి ఏదో ప్రజలకు కనిపించడం తప్ప ఎక్కడా కూడా కేసీఆర్ ప్రాపర్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి కానీ లేకపోతే రేవంత్ రెడ్డితో డిస్కషన్ పెట్టడమే కానీ ఎప్పుడూ జరగలేదు అసెంబ్లీకి. అంటే పర్సనల్ గా అనట్లేదు. ఇక్కడ ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి చెప్పేది అసెంబ్లీకి రండి, మాట్లాడదాం, ప్రజా సమస్యల మీద చర్చిద్దాం, ప్రజా సమస్యల గురించి మాట్లాడదాం అని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా కేసీఆర్ బయటికి రాలేదు. ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే ఆయన క్లారిటీగా చెప్పారు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చర్చించుకుందాం. నీటి వాటాలపై ఏదైతే నీటి జల వివాదాలపై కేసీఆర్ మాట్లాడుతున్నారో అదే అంశం గురించి కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి నీటి వాటాలపై చర్చించుకుందాం, అసెంబ్లీకి మాట్లాడుకుందాం అంటూ కూడా ఆయన అన్నారు. మరి ఈ నేపథ్యంలో అసెంబ్లీకి వస్తారా లేదా మరొకసారి ఇటు కేటీఆర్ ని హరీష్ రావుని పంపించి మాట్లాడమంటారా? కొన్ని వ్యాఖ్యలు కూడా మనం చూసుకోవచ్చు. ఇరిగేషన్ నీ హయాంలోనే ఇరిగేషన్ శాఖ భ్రష్టు పట్టింది అంటూ కూడా ఇటు ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వీటిపై మాట్లాడతారా? అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు దీనిపై స్పందించే అవకాశం ఉందా? లేకపోతే కేసీఆర్ దీనికి ఏ విధంగా సమాధానం చెప్పనున్నారు? అలాగే కాంగ్రెస్ అడిగే ప్రతి ప్రశ్నకు కూడా క్లారిటీగా కాంగ్రెస్ ప్రశ్నించడం జరిగింది. మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, మీరు ఏదైతే ప్రశ్నలు లేవనెత్తుతున్నారో ఆ ప్రశ్నలన్నీ అసెంబ్లీలో ప్రజాక్షేత్రంలో కూర్చొని ప్రజల ముందు మాట్లాడుకుందాం. ప్రజల ముందు మాట్లాడుకుంటే మీకు క్లారిటీ వస్తుంది, అలాగే ప్రజలకి అర్థమవుద్ది అంటూ కూడా ఆయన ఎప్పటి నుంచో చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ వస్తారా రారా? ఒకవేళ వస్తే ఆయన ఈ సమస్యలపై మాట్లాడతారా లేదా? ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానం ఇస్తారా లేదా మరొకసారి ముఖం చాటేసి ఇటు కేటీఆర్ ని లేదా హరీష్ రావుని పంపిస్తారా? అయితే ప్రథమంగా చూసుకోవచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మరి ఈ సవాల్ని ఇటు స్వీకరిస్తారా? కేసీఆర్ స్వీకరించి నిజంగానే అసెంబ్లీకి వస్తారా అనేది కూడా కొంతమేర ఉత్కంఠ నెలకొంది. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే, ఇరిగేషన్ ధ్వంసం చేసిందే కేసీఆర్, తెలంగాణను సర్వనాశనం చేశారు.